ఈ రోజు ఒక క్రేజీ ఛాలెంజ్ చేయబోతున్నాం. నా దగ్గర జస్ట్ రూ. 100 ఉన్నాయి. కానీ ఈ రూ. 100తో 24 అవర్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ మహబూబ్‌నగర్ సిటీలో మనమైతే సర్వైవ్ అవ్వాలి. సో ఫుడ్, ట్రావెలింగ్, సిటీ ఎక్స్‌ప్లోరింగ్ అన్నీ కూడా ఈ రూ. 100తో మేనేజ్ చేయాలి. కానీ ఇదైతే అంత ఈజీ కాదు. ఇక్కడైతే మనమైతే లోకల్ విలేజ్‌లో బస్సులో కూడా ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఈ ఛాలెంజ్ చాలా ఈజీగా అనిపించొచ్చు. కానీ డే కంప్లీట్ అయ్యేసరికి మన దగ్గర ఎంత మనీ ఉంటాయో సో తెలీదు. సో రూ. 100తో 24 అవర్స్ మహబూబ్‌నగర్ సిటీలో అయితే మనం సర్వైవ్ అవ్వగలమా లేదా? సో అంతకన్నా ముందు ఈ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం అయితే నా అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు మన మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ కోసం అయితే ఫైనల్‌గా మనమైతే మహబూబ్‌నగర్ సిటీ అయితే రీచ్ అయిపోయాం. నేనైతే ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే రీచ్ అయ్యాను. బట్ అప్పుడైతే నాకైతే ఏం కనపడలేదు. బట్ మార్నింగ్ చూస్తే లిటరల్లీ చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది సిటీ. సో ఎటు చూసినా మనకైతే మొత్తం అయితే కొండలు, కొండల మధ్యలో మనకేంటంటే స్మాల్ స్టేషన్ లిటరల్లీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. ఇంకైతే లేట్ చేయకుండా మనమైతే బయటకైతే వెళ్దాం. బయటకి వెళ్ళైతే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో రూ. 100 ఎంతవరకు ఈ రోజైతే మనం మహబూబ్‌నగర్ సిటీలో సర్వైవ్ అవ్వగలమో టెస్ట్ చేసి చూద్దాం. సో ఫైనల్‌గా మనమైతే బయటకైతే వచ్చేసాం. లిటరల్లీ స్టేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. సో ఇప్పుడైతే మనమైతే అసలైన సిటీ లోపలికైతే వెళ్తాం. కానీ మనకున్న కండిషన్స్ ఈ రోజు ఛాలెంజ్‌లో ఏంటంటే మనమైతే అవన్నైతే మనీ అయితే అడగకూడదు. మన దగ్గర ఉన్న రూ. 100 మాత్రమే మనమైతే ఎంతవరకు ఖర్చు పెట్టగలమో అంతవరకు స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదైతే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. నేనైతే ప్రెజెంట్ అయితే సిటీ లోపలికైతే వచ్చేసాను. ఇప్పుడైతే మనమైతే అసలైన సిటీ లోపలికైతే వెళ్దాం. ఫస్ట్ ఛాలెంజ్ అంటే చాలా క్రేజీగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇట్లా నడుస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది సిట్యుయేషన్ అయితే. పైనైతే ఎండ అయితే చాలా దారుణంగా అయితే ఉంది. బట్ ఇప్పుడైతే మనమైతే మెయిన్ సెంటర్ ఉన్నాం. బట్ ఈ మహబూబ్‌నగర్ సిటీకి అయితే చాలా హిస్టరీ అయితే ఉంది. బట్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్రెడీ రూ. 100లో రూ. 20 అయితే ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నాం. మన దగ్గర అయితే ఇంకా రూ. 80 మాత్రమే ఉంటాయి. బట్ ఒకప్పుడు ఈ సిటీని అయితే పోలమూరు అనేది పిలిచేవాళ్ళు. బట్ ఏంటంటే నిజాం మహబూబులు ఆ టైంలో దీన్ని పాలించడం వల్ల దీన్నైతే తర్వాత మహబూబ్‌నగర్‌కి అయితే మార్చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సెంట్రల్ అయితే ఈ కనాల్ అయితే చూసాం. దీని గురించి అయితే ఎవరైనా డీటెయిల్స్ అడుగుదామంటే మనకైతే ఎవరు కనిపించలేదు. బట్ మన చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని అయితే డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. బట్ మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. బట్ మేబీ అయితే ఇదైతే ఒక మిలిటరీ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ టైంలో నిజాములు పాలించేవాళ్ళు కాబట్టి మేబీ ఆస్ట్రియన్ గుర్తు చేయడానికి అయితే వీటిని అయితే ఇక్కడ సెంటర్ లో ప్లేస్ చేసి అయితే ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే 12 అయితే అయిపోతుంది. నాకైతే టూ మచ్ హంగ్రీ అయితే ఉంది. లోకల్ మన బడ్జెట్ లో మనకు బెస్ట్ కి ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమో ట్రై చేసి చూద్దాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ నేనైతే దీన్ని అయితే చూసాను. దీని మీద అయితే మన పట్టణం అని అయితే రాసింది. అండ్ ఇక్కడ మనకైతే చూస్తే వాల్స్ మీద అయితే ఏదో హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ లైక్ అయితే వీళ్ళైతే స్ట్రెచ్ అయితే చేశారు. ఐ థింక్ ఇదైతే వీళ్ళ హిస్టరీని గుర్తు చేయడానికి అయితే ఇట్లయితే సెంటర్ లో అయితే ప్లేస్ చేసి ఉండొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినా లేదంటే పాత వాళ్ళు వచ్చినా సో ఈ మహబూబ్‌నగర్ సిటీ యొక్క హిస్టరీని తెలుసుకోవడం కోసం అయితే వీటిని అయితే ఇట్లా అయితే ప్లేస్ చేసి ఉండొచ్చు. ఇదైతే చాలా క్రేజీగా అయితే ఉంది. సో మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఫుడ్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకు కావాల్సిన లోకల్లో బెస్ట్ ఫుడ్ ఎక్కడ ఉందో సో ఫైండ్ అవుట్ చేద్దాం. ఆఫ్టర్ లాట్ ఆఫ్ వచ్చిన తర్వాత మనకైతే ఒక లోకల్లో మనకు కావాల్సిన బడ్జెట్ లోకి అయితే ఫుడ్ అయితే దొరికింది. సో ఇప్పుడైతే మనమైతే హోటల్ లోపలికి అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఫైనల్లీ మనమైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేసాం. ఓకే. ఫుడ్ బానే అయితే ఉంది. సో మనకేంటంటే ఇక్కడైతే బడ్జెట్‌లో రూ. 40 అయితే ఫుడ్ అయితే దొరికేసింది. టోటల్‌గా ఇప్పటి వరకు అయితే మనమైతే రూ. 60 అయితే స్పెండ్ చేసాం. ఇంక రెస్ట్ ఆఫ్ ది రూ. 40 అయితే రెస్ట్ ఆఫ్ ది డే అయితే మనమైతే స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదొచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండిపోతుంది. ఇంకా మనమైతే లోకల్‌లో ఉన్న విలేజ్ కూడా అయితే ట్రావెల్ చేసి అయితే రిటర్న్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ నేనైతే ఒక సెల్ఫ్ ప్రమోషన్ అయితే చేశాను. ఈ ప్రమోషన్ అయితే కంప్లీట్‌గా ఫ్రీ. సో మీలో ఎవరికైనా ఇట్లాంటి ప్రమోషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నా అకౌంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ కొట్టండి. ఈ షాప్ అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి లాట్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో మనకేంటంటే బడ్జెట్‌లో ఏం కావాలన్నా కూడా ఇక్కడైతే దొరుకుతాయి. లిటరల్లీ ఈ షాప్ అయితే చాలా అవసరంగా అయితే ఉంది. మీలో ఎవరికైనా ఇట్లాంటి వస్తువులు కావాలనుకుంటే ఈ షాప్‌ని అయితే మీరైతే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనమైతే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ సో మహబూబ్‌నగర్ సిటీ బస్ స్టాప్‌కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే ఒక విలేజ్‌లోకి అయితే మనమైతే ట్రావెల్ చేయాలి. నియర్లీ మనకైతే ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికెళ్ళి అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే ఇక్కడికైతే రిటర్న్ అయితే వచ్చేసి సో మనమైతే రెస్ట్ ఆఫ్ ది డే ఇక్కడ స్పెండ్ చేస్తాం. ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ టైం తెలంగాణలో విలేజ్ బస్ అయితే ట్రై చేయబోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. బట్ అంతకన్నా ఏంటంటే నాకు ముందు స్కేరింగ్ అయితుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత చార్జెస్ చేస్తారో మనకైతే తెలీదు. ఎందుకంటే మన దగ్గర మిగిలినవి రూ. 40. సో ఈ రూ. 40తో మనమైతే విలేజ్‌కి అయితే ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. బట్ అంతకన్నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సిన బస్సు అయితే ఇక్కడ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయాలి. మనకైతే ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు వీటి గురించి. సో ఫైనల్లీ మనమైతే బస్సు అయితే ఫైండ్ ఔట్ చేసాం. సో కండక్టర్ అయితే మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే మనకైతే ఎంత చార్జెస్ తీసుకుంటాడో తెలీదు. సో వెళ్ళిన తర్వాత రాగలనా లేదన్న విషయం కూడా అయితే నాకు తెలీదు. ఎందుకంటే ఎంత చార్జ్ చేస్తారో ఇక్కడ మనకి తెలీదు కదా! సో బిలో రూ. 20 అయితే మనం సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. లేకపోతే మహబూబ్‌నగర్ సిటీలో మనమైతే ఈరోజైతే ఇరుక్కుపోయినట్టే.
బట్ ఇట్లా బయటకి చూస్తుంటే చాలా అయితే ఆసమ్‌గా ఉంది. సిటీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. సో, నేనైతే ఎటు చూసినా నాకైతే చాలా థింగ్స్ అయితే కనిపించాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సో, మహబూబ్‌నగర్ సిటీ యొక్క హిస్టరీని అయితే గుర్తు చేస్తున్నాయి. లిటరల్లీ మనమైతే ఇలాంటి ప్లేస్‌ని అయితే ఎక్కడ చూడడం చాలా మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. అండ్ ఇట్లా బస్సు ట్రావెల్ చేస్తుంటే అయితే చాలా ఆసమ్‌గా అయితే సో, ఫైనల్‌గా నేనైతే విలేజ్‌కైతే వెళ్ళి సో, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాను ఇంకో బస్ అయితే తీసుకొని. సో, మనకైతే ఈ బస్‌కి వెళ్ళ చార్జ్ చేసింది ₹15 అయితే చార్జ్ చేశారు. సో, ఇన్‌కమింగ్ 15 అండ్ ఔట్ గోయింగ్ 15 అనమాట. టోటల్ ₹30 అయితే వీళ్ళైతే చార్జ్ చేశారు. సో, నేనైతే ఈరోజైతే మహబూబ్‌నగర్ సిటీలో ఉండిపోతాను అనుకున్నాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ నేనైతే సేవ్ అయిపోయాను. ఇప్పుడైతే మనమైతే సిటీ లోపలికైతే వెళ్దాం. సో, అగైన్ మహబూబ్‌నగర్ సిటీ లోపలికైతే వెళ్లి సో, అక్కడ ఇంకా మనకైతే సో, ఎంత టైమ్ స్పెండ్ చేయగలమో చూద్దాం. ఫైనల్లీ అగైన్ మనమైతే మహబూబ్‌నగర్‌కైతే రీచ్ అయిపోయాం. సో, ఇప్పుడైతే 5:00 అవుతుంది ఈవినింగ్. సో, ఇప్పటి వరకు మనమైతే ఎగ్జాక్ట్‌గా ఖర్చు పెట్టిందైతే ₹90. సో, 1 డేలో ₹100 మనమైతే ₹90 అయితే ఖర్చు పెట్టాం. ఇంకా మనకైతే ₹10 అయితే ఉన్నాయి. సో, ₹10ని సో, దేనికో దానికైతే వాడేసి సో, ₹100 అయితే కంప్లీట్ చేసేస్తాను. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి. సో, నెక్స్ట్ ఛాలెంజ్ ఎక్కడ చేద్దామో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి.